అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ప్రస్తుతం యమునా నది పుష్కరాల సమయంలో మనకి మధురలోని బృందావన క్షేత్రానికి దగ్గరగా ఉన్న మధురలో మనం యమునా నది వద్ద ఉన్నాం. యమునా నది మనకి చాలా విశేషమైనటువంటి నది. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పుకుంటాం. ఇలా చెప్పుకున్నటువంటి ప్రముఖ నదులలో గంగ తర్వాత రెండో నది యమునా నదిగా, సూర్య భగవాను యొక్క పుత్రికగా, యమధర్మరాజు యొక్క సోదరుడిగా ఈ యొక్క యమునా నది యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. ఈ యమునా నది ఏదైతే ఉన్నదో ఈ యమునా నది సమయంలో ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అటువంటి ఈ యమునా నది పుష్కరాలు జరిగేటువంటి ఈ 12 రోజుల్లో యమున నామస్మరణం చేయడం చేత, యమున యొక్క నది యొక్క దర్శనం చేత కూడా పాపములు నశిస్తాయని, అంటే యమున యొక్క పవిత్రత అంత పెద్దదని చెప్పడం జరిగింది. ఇంతటి విశేషం కేవలం యమునా నదికే ఉన్నది. అందులోనూ యమున యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, యమునోత్రిలో పుట్టినటువంటి యమున ప్రయాగ క్షేత్రంలో గంగలో కలవడం. నదులన్నీ సముద్రంలో కలిస్తే యమున మాత్రం గంగలో కలిసి ఆ గంగ సముద్రంలో కలవడం. అందువల్ల సముద్రుడికి గంగకి కూతురుగా యమునని మనకి స్వయముగా శంకరాచార్యులు వారు చెప్పడం యమున యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. అటువంటిది యమునా నదిలో పుష్కరాల సమయంలో ఎవరైతే సంకల్ప సహితంగా స్నానాన్ని ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. వారి యొక్క పాపాలు నశిస్తాయి. యమ బాధల నుండి విముక్తి పొందడానికి యమునా నది పుష్కర స్నానం చాలా విశేషమని తెలియజేస్తూ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.